వృద్ధులకు భోజనాలు. రామచంద్రపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు వృద్ధులకు, దివ్యాంగులకు, ఆసుపత్రి పేషెంట్లకు కడుపునిండా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో తన హస్తం ఉండాలనే సంకల్పంతో ఒక సామాన్య పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న తలకుమించినదైనా గాని సుఖీభవ ట్రస్టును నడిపిస్తున్నారు. మానవతా దృక్పథంతో పూలు అమ్మగా వచ్చిన లాభాలను సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ, తదుపరి దాతలు ఇచ్చిన విరాళాల సహాయంతో వెంకన్న ఈ ట్రస్టును నడిపిస్తున్నారంటే ఆయన గొప్ప మనసు గురించి ఒకసారి ఆలోచించవలసిందే. ఆదివారం సుఖీభవ ట్రస్ట్ ఆవరణలో కర్నూలుకి చెందిన స్వర్గీయ ఆలా వెంకట నాగిరెడ్డి చతుర్థి వర్ధంతి సందర్భంగా వారి తనయులు ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భోజన కార్యక్రమానికి అయిన ఖర్చును ఆలా బ్రదర్స్ వారి తండ్రి కీర్తిశేషులు నాగిరెడ్డి జ్ఞాపకార్థం సుఖీభవ ట్రస్ట్కి విరాళంగా అందజేయడం జరిగింది. పరమాన్నం, గారెలు, పులిహోర, అరటిపండు, బంగాళాదుంప తదితర పలు రకాల వంటకాలతో పెళ్లి భోజనం లాంటి విందు భోజనాన్ని నిరుపేదలు తృప్తిగా భుజించారు. ఎవరైనా ఈ విధంగా భోజనాలు పెట్టదలుచుకుంటే పాత బస్టాండ్ పూల షాపు వెంకన్నను సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో యాగా రాంబాబు, యాగా దుర్గారావు, యాండ్ర బుల్లబ్బులు, మహి తదితరులు పాల్గొన్నారు. लाइन होती
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం గణగణనే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అన్నదాత సుఖీ భవ 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 కూర్చోండి బాబు సాంబార్ సాంబార్ జిల్లా రామచంద్రపురం చెందిన సుఖీభావ ట్రస్ట్ వారికి చెందిన ఈ అలా వెంకట నాగిరెడ్డి గారి 4వ వర్ధంతిగా సందర్భంగా వారు కుమారులు ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కీర్తి చేసిన నాగిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని సుఖీభావ ట్రస్ట్ తరఫున భగవంతుని వేడుకుంటున్నాం. అలాగే పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, పెద్దల జ్ఞాపకార్థ రోజులకు ఈ భోజనాలు పెట్టాలనుకుంటే సుఖీభావ ట్రస్ట్ వారిని విరాళాలు ఇచ్చి సంప్రదించవాలి.